ఇది పెద్దాపురం గుర్రం సెంటర్ అనమాట. మరిడి మహాలక్ష్మమ్మ తల్లి గుడి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి శక్తిపీఠం. పీతల కూర, చేపల కూర ఈరోజు ఫుడ్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అది ఈరోజు సోమవారం మధ్యాహ్నం 1 గంట అవుతుంది. బయలుదేరుతున్నాను గొల్లప్రోలు. ముందు గొల్లప్రోలు అన్లోడ్ చేసేసి నైట్కి కాకినాడ వెళ్ళాలి. కాకినాడలో నైటు తెల్లవారుజామున రేపు ఉదయం అవుతాయంట. బయలుదేరిపోదాం. మరి రాజమండ్రి నుంచి బయలుదేరానండి. మారంపూడి సెంటర్, లాలా చెరువు, దివాన్ చెరువు దాటిన తర్వాత గైడ్ కాలేజ్ దాటిన తర్వాత జిఎస్ఎల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాజనగరం. ఇక్కడ రోడ్లు వేస్తున్నారు, ఒక సైడ్ రోడ్డు వేస్తున్నారు, ఒక సైడ్ ఆపేశారు. హైవే ఇది వచ్చేసి కాకినాడ రోడ్డు తిరిగాం అనమాట. రాజనగరం దాటిన తర్వాత కాకినాడ రోడ్డు తిరిగాం. ఇక్కడ ఇది సాక్షి పేపర్ అనమాట అండి. ఇది లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. మన జగనన్న గారి పేపర్ ఈస్ట్ గోదావరి మొత్తం ఇక్కడే ప్రింట్ అయ్యి పబ్లిష్ అవుద్ది అనమాట. ఇది వచ్చేసి ఇంకా అలా వెళ్దాం అనుకోండి. రాజనగరం, వడిసలేరు, రంగంపేట, సూరంపాలెం, గైడ్ కాలేజ్, అదే ఆదిత్య కాలేజ్ అన్నీ దాటిన తర్వాత ఇది పెద్దాపురం వచ్చానమాట. ఇప్పుడు ఇది పెద్దాపురంలోనే గుర్రాల సెంటర్ అంటారా. ఇక్కడి నుంచి ఎడమవైపు తిరిగితే గుర్రాల సెంటర్ నుంచి జగ్గంపేట వెళ్ళిపోద్ది హైవే. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. సామర్లకోట, పెద్దాపురం, సామర్లకోట జంట నగరాలు అనమాట. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అంత కాదు కానీ అవి పెద్ద పెద్ద నగరాలు, ఈ చిన్న చిన్న ఊర్లు అనమాట కలిపి ఉంటుంది. పెద్దాపురం, సామర్లకోట. పెద్దాపురం ఇది దర్గా సెంటర్ అంటారు అనమాట. దుర్గా కాదండి, దర్గా సెంటర్ అనమాట ఇది. ఇక నుంచి లెఫ్ట్కి వెళ్తే కాండ్రకోట నౌకాలమ్మదల గుడి వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. అలా కొంచెం ఎదురుకి వెళ్తే గుడి ఉంటుందండి. ఇది అమ్మవారి గుడి అనమాట. మరిడి మహాలక్ష్మమ్మ గుడి. తెలంగాణలో బోనాలు జరుగుతాయి కదా, అలాగే ఇక్కడ ఆషాఢ మాసంలో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభం అనమాట. ఇప్పుడు మంచి అడవిడిగా ఉంటుంది నెక్స్ట్ నుంచి. మరిడి మహాలక్ష్మమ్మ అనుకుంటా. సామర్లకోట దాటిన తర్వాత ఇది పిఠాపురం అనమాట. మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు చేస్తారు కదా, అదనమాట. కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ప్లస్ శక్తిపీఠం. 18 శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం అనమాట. అక్కడ పురుహూతిక అమ్మవారి గుడి కూడా ఇదే, చాలా ఫేమస్ అనమాట అండి. తర్వాత అలా వెళ్తే ఒక 5 కిలోమీటర్లు వెళ్తే గొల్లప్రోలు. పిఠాపురం నుంచి వచ్చాను, ఫస్ట్ పాయింట్ పెట్టాను. ఇక్కడ 2 షాపులు, ఇక్కడ కొంచెం ఎదుర ఈ రోడ్లో దిగిపోయింది. చూసారు కదా, చిన్న చిన్న రోడ్లు అనమాట మాది అంతా. మొత్తం అన్ని చిన్న చిన్న ఇరుగు రోడ్లే. ఇంకో మన కుర్రోడు ఒకటి వచ్చాడు, మా సబ్స్క్రైబరు వచ్చి బండి మీద వచ్చాడు అనమాట. అలా వీడియో తీసాడు. ఎందుకురా బాబు అంటే పాపం వచ్చి కుర్రోడు రాము అని మన ఫ్రెండ్. ఇంకా అలా 2 పాయింట్లు అయిపోయినాయి అనమాట. 3వ పాయింట్లకి వెళ్తున్నాం. ఇప్పుడు చీకటి అయిపోయింది. 3వ పాయింట్ చీకట్లో దింపారు. 4వ పాయింట్ ఇది 4వ పాయింట్ అండి. చూసారా కరెంట్ తీగలు ఎలా ఉన్నాయి పైన, చాలా దగ్గరగా ఉన్నాను అనమాట. భయపడితే ఎక్కాను. ఏదో 4 బస్తాలు కొంచెం పైనుంచి తోయమన్నారు, తోసాం అనమాట. సమయం వచ్చేసి నైట్ 10:30 అయిందండి. ఇప్పుడు అయిందనమాట. గొల్లప్రోలో 4వ పాయింట్ ఇప్పుడు అయింది. కాకినాడ ఉదయం 5:30 కల్లా పెట్టమన్నారు. మరి ఈరోజు ఇంతటితో ముగించేద్దాం. గొల్లప్రోలో 4 షాపులు అన్లోడ్ అయినాయి అనమాట ఈరోజు. మధ్యాహ్నం వస్తే ఇప్పటికి అంటే ఒక షాపు ట్రాఫిక్ ఎక్కువ, 9:30 అయితేనే కానీ ఖాళీ అవ్వలేదన్నమాట. అయ్యాక పెట్టాను బండి ఉంటుంది. మరి ఇది కాకినాడ మొదటి షాప్ అండి. చూసారు కదా, చిన్న వీధులు అనమాట.
చిన్న వీధిలో రివర్స్లో పెట్టమన్నారు. ఇక్కడ చూసారు కదా, ఒకే దెబ్బకి పెట్టేసాం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా సింగిల్ టేక్లో రివర్స్ చేసాం. మొత్తానికి పెడితే స్టార్ట్ చేశారు. పట్ట ఇప్పి తాడు ఇప్పేసరికి వర్షం మొదలైందండి. మనకు అలా ఉంటుంది అనమాట. మనకి అలాగా ఆడుకుంటూ ఉంటుంది ప్రకృతి కూడా అప్పుడప్పుడు సరదాగా. సేవ అనమాట. పట్ట వేయడం, తీయడం, పైన ఉండడం. అలసిపోయాను బాగా ఈరోజు, మొత్తం నలిగిపోయాం అనమాట. ఆగిందిలేండి, వర్షం ఆగింది. లైట్గా చినుకులు పడుతున్నాయి, జస్ట్ అలాగా తుప్పల కింద. ఇంకా అలా దింపేస్తున్నారులేండి. ఇంకేం చేస్తాం, టెన్షన్ అనమాట. అయ్యేదాకా 3 పట్టాలు వేసాం, 2 ప్లాస్టిక్, 1 పెద్దది. సేవ మామూలు సేవ కాదనమాట. సరదా తీరిపోద్ది. కానీ రాత్రి 4 షాపులు అయ్యేసరికి తీరిపోయింది. ఇప్పుడు 3 షాపులు, ఇప్పుడు 3 ఇరుగు రోడ్లోనే. కుర్రోళ్ళు ఒకసారిగా ఉన్నారు, చాలా స్పీడ్గా చక్క మంది దింపేశారనమాట. కుర్రోడు పాపం మన మసీద్ దగ్గర ఉంటే ఒక కుర్రోడు మనకి సైకిల్ మీద వచ్చి జాగ్రత్తగా అడ్రస్ చూపించి ఇక్కడ పెట్టించాడు బండి. తర్వాత ఇంకో 3 వచ్చారనమాట. ఇలా ఉంటుందండి గోడౌను. అలా ఇది అయ్యేసరికి ఒక 9:30 అయిందనమాట. ఫస్ట్ పాయింట్ అయ్యేసరికి తగ్గేదే లేదన్నట్టు వేస్తున్నారు. చూసారా కుర్రోళ్ళు. వర్షం రావడం వల్ల మధ్యలో బ్రేక్ అడింది 1 గంట సేపు. లేకపోతే ఇంకా స్పీడ్గా దింపిద్దరు, గంటలో అయిపోదును. 250 బస్తాలు అనమాట ఇక్కడ. చూసారా, తడిసిపోయింది మొత్తం బండి మొత్తం. ఇది 2వ పాయింట్ అనమాట అండి. 2వ పాయింట్. ఇది చెమ్మగా ఉంది కదా, పక్కగా బస్తాలన్నీ పడిపోయినాయి. పైన కరెంట్ వైర్లు ఉన్నాయని చెప్పి కొంచెం ఎదర పట్ట ఇప్పేసి పెట్టారనమాట 2వ పాయింట్కి. సిమెంట్ రోడ్డు. మా బావగారు వచ్చారండి, కాకినాడ కదా మా అత్తగారిది. చేపల కూర, పీతల కూర తెచ్చాడనమాట. క్యారేజ్ తెచ్చారు నాకు. ఇంటికి రమ్మన్నారు, ఇక్కడే 2 అయిపోయింది. ఇంకేం వస్తాం, బట్టలు మార్చుకుని ఆటో ఎక్కి రావడం కష్టంగా తెచ్చామండి. పాపం తెచ్చాడనమాట. ఇంకో పీతల కూర, చేపలు చానాలు అయింది తిని. దెబ్బకి కడుపు నిండా తినేసాం ఈరోజు. కానాకాంతలు అనుకుంటా, కానాకాంత. ఇది వచ్చేసి 3వ షాప్ అండి. గోల్డ్ సెంటర్ అంటారనమాట. బంగారపు షాపుల జంక్షన్. ఇక్కడే షాపు లోపల. మన బండి వచ్చేసి ఇక్కడ అనమాట. సాయంత్రం సమయం వచ్చేసి ఇప్పుడు 4-5 అవుతుంది. భోజనానికి వెళ్ళి 3:30కి వచ్చారనమాట. 3:30-4 స్టార్ట్ చేశారు. అయిపోయింది లేండి, లాస్ట్ బండి పూర్తి అయిపోయింది. మంచి ట్రాఫిక్ రోడ్ అనమాట. ఇది ఖాళీ ఉండదు అసలు ఈ రోడ్డు. పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్. ఇది కళ్యాణ్ జ్యువెలర్స్. మొత్తానికి ఇప్పుడు అయిందండి, సమయం వచ్చేసి 5 అయిందన్నమాట. ఇది గోల్డ్ మార్కెట్ సెంటర్ అంటారు కాకినాడ. అలా జరిగింది సేవ. ఉదయం నుంచి వర్షం అనమాట. మొదలెట్టారు వర్షం, 2వ పాయింట్ మొదలెట్టారు వర్షం. ఇప్పుడు చినుకులు పడ్డాయి. మొత్తాన్ని పూర్తయింది. మరి చూద్దాం లోడింగ్ ఏం చెప్తారు. బలభద్రపురం వచ్చానండి లోడింగ్కి. రేపు అవుద్ది కేరళ. ఈ వీడియో అందరితో ముగించేస్తాను. మరి మన కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఉంటాను మరి. బాయ్. జై హింద్.